అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కలిమా తయ్యబా తర్వాత రెండో కలిమాని చూడండి. రెండో కలిమాకు కూడా మొదటి కలిమాయే మూలం. కాకపోతే ఇక్కడ అషాదు అనే పదం రెండుసార్లు, అబ్దు అనే పదం ఒకసారిగా అదనంగా చేర్చబడింది. షహాదత్ అంటే సాక్ష్యం, ప్రమాణం అని, అబ్దు అంటే దాసుడు అని అర్థం. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు. అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముస్లిం అయిపోతాడు. దైవాధ్యాస ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని దాసుడు, సందేశహరుడు కూడా. ముందు దేవుని దాసుడు, ఆ తర్వాతే దేవుని సందేశహరుడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనం ఈ విషయాన్ని మరవరాదు. ముహమ్మద్ అని పేరు వస్తేనే సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ పఠించాల. దివ్య ఖురాన్లో అల్లాహ్ స్వయంగా అబ్ద్ అనే పదాన్ని వివరించాడు. దైవ నిర్ణయంతో ఒక్కసారి మహాప్రవక్తకు అత్యున్నతమయున్ మెరాజ్ యాత్ర ప్రస్థమైనప్పుడు కూడా అల్లాహ్ ఆయన కోసం అబ్ద్ అని సంబోధించాడు. అంతా ఉన్నంత సమయాన్న స్థానం ప్రాప్తమైనప్పటికీ ముహమ్మద్ తన దాసుడేనని, దాసుడు ఎన్నడూ దేవుడైపోలేడని అల్లాహ్ దీని ద్వారా నిరూపిస్తున్నాడు. దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు ఎన్నో మహిమలు చూపారు. ఆయన దైవ జ్ఞానంతో మృతుల్ని సైతం సజీవులుగా చేసేవారు. ఆయన ఒక ప్రవక్త, అల్లాహ్ పంపిన ప్రవక్త. ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి దానిలో ఊదితే అది పక్షి అయిపోయేది. ఈసా అలైహిస్సలాం గ్రుడ్డి వారిని, కుష్ఠరోగులను బాగు చేసేవాడు. ఈ మహిమను చూపినంత మాత్రాన ఆయన దైవం కాజాలరు. ఆ మహిమలన్నీ ఈసా అలైహిస్సలాంకి యేసుక్రీస్తు దైవ జ్ఞానంతోనే చేసేవారు. అల్లాహ్ యొక్క ఈ సూచనల ద్వారా ప్రజలు గుణపాఠం గౌరవుతారన్నదే దీని ఉద్దేశం. అయినప్పటికీ ఈసా యేసుక్రీస్తు కూడా దేవుని దాసులే. ఆయన దైవ విధేయతను పాటించే ఒక దాసుడేనని నిరూపించేందుకు దివ్య ఖురాన్లో స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. ఈ పిల్లవాడు ఎక్కడివాడు? నువ్వు పెద్ద శాపకార్యాన్ని పాల్పడ్డావు అని పరిసరాల వారు మరియంను నిందించినప్పుడు ఆమె ఉయ్యాలలో ఉన్న పసికందు ఈసా అలైహిస్సలాం వైపు సైగ చేశారు. అప్పుడు పసిబాలుడు ఈసా అంటాడు, నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు గ్రంథం ప్రసాదించాడు, నన్ను తన ప్రవక్త ఎన్నుకున్నాడు, నిన్నెక్కడెక్కడ ఉన్నా నన్ను శుభ్రప్రదమైన వానిగా చేశాడు. నేను బ్రతికున్నంత వరకు నమాజ్ మరియు జకాత్ వ్యవస్థల్ని స్థాపించమని నన్ను ఆదేశించాడు. గమనించారా? ముందు ధ్యాసం, ఆ తర్వాతే సందేశం, ఆ తర్వాతే ప్రవక్త పదవి. ముందు అబ్దుల్లాహ్, ఆ తర్వాతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్తలైన ముందు దేవుని దాసుడిగా, సేవకునిగా రూపొందకుండా దేవుని ప్రవక్తలు కాజాలరు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.
అంత మాత్రాన దైవ ప్రవక్తలు కూడా మనలాంటి మామూలు మనుషులేనని, వారిలో ఏ ప్రత్యేకతలు లేదు అని అనడం కూడా మూర్ఖత్వమే. దైవ సందేశహరులు ఎంతో ఉత్తములు. వారు సజ్జనులు. దైవ కార్యం కోసం దేవుని